అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ గురించి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఓ పర్వదినమన్నారు. 2009లో ఇదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులని పరిగణలోకి తీసుకున్నామని రేవంత్ చెప్పారు. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో తీర్చిదిద్దామన్నారు. గుండు పూసలు, హారం, ముక్కు పుడకను పొందుపరిచామని అసెంబ్లీలో వివరించారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశామన్న సీఎం సంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఉంచామన్నారు. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు, అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు,
దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు, వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకు వచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది. చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, రెండవ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తిని ఇస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేశారు. ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసి, ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష.